అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ 71. శ్రాద్ధాధికారులు, దాని సంక్షిప్త విధి, మహిమ, ఫలాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. శ్రాద్ధాధికారులు, దాని సంక్షిప్త విధి, మహిమ, ఫలాలు. ఋషిగణులారా, ఇప్పుడు సర్వపాప వినాశిని అయిన శ్రాద్ధ విధిని వినిపిస్తాను. ఒక మనిషి పోయిన ఏడాదికి ఆ రోజే శ్రాద్ధం పెట్టాలనుకుంటారు చాలామంది. తద్దినం లేదా అబ్దికం ఏడాదికొకసారి పెట్టేదే శ్రాద్ధమనుకుంటారు కూడా. కాని శ్రాద్ధమనగా శ్రద్ధగా పితృదేవులను తలుచుకుని చేయు కర్మేని భావము. ఇది ఏడాదికొకసారే పెట్టాలని లేదు. అమావాస్య, అష్టకం, వృద్ధి, పుత్రజన్మమున్నగునవి, కృష్ణపక్షం, ఉత్తరాయణ, దక్షిణాయన, ప్రారంభ దినాలు, అన్నాది లాభదినాలు, విషువత్, సంక్రాంతి, మకర సంక్రాంతి, వ్యతిపాతం, గజఛాయ, యోగం, చంద్ర సూర్యగ్రహణాలు, కర్తకి బుద్ధి పుట్టినప్పుడు వీటిలో ఎప్పుడైనా శ్రాద్ధం పెట్టవచ్చును. 1 హేమంత, శిశిర ఋతువులుండే నెలలలో వచ్చే బహుళ అష్టమి. 2 సూర్యుడు తులారాశిలో మేషరాశిలో సంక్రమణం చేయితిది. మధ్య వయస్కుడై కూడా అన్ని వేదాలను అస్ఖలితంగా చెప్పడంలో దిట్ట. దీనికి పురాణ పదం అగ్రియ. శ్రోత్రియుడు, బ్రహ్మవిదుడు, మంత్రాలతో బ్రాహ్మణములతోనున్న వేదభాగానికి తాత్పర్యం చెప్పగలిగే విద్యావేత్త. జ్యేష్ఠ సామమను పేరుగల సామవేద భాగాన్ని బాగా అధ్యయనం చేయడానికి గల విహిత వ్రతాచరణలన్నీ పూర్తి చేసి దాని అధ్యేతయైన మహావైదికుడు. ఋగ్వేదంలో త్రిమధు అను పేరుగల దానిలో అలాగే అధ్యేతయైన మేధావి. త్రిసుపర్ణ నామంతో విలసిల్లే ఋగ్యజుర్వేదాలలోని ఏకదేశ భాగాధ్యేత. వీరిలో నెవరైనా శ్రాద్ధ సంపత్తిగా ఆహ్వానింపబడి పూజింపబడడానికి అర్హులవుతారు. అనగా వీరికి ఆనాడు భోజనం పెట్టి దానాలిస్తే అక్షయ ఫలాలు అబ్బుతాయి. అలాగే కర్మనిష్ఠుడు, తపోనిష్ఠుడు, శిష్యవత్సలుడైన మహోపన్యాసకుడు, విశిష్ట ఋత్విక్కు, పంచాగ్ని విద్యను బాగా అధ్యయనం చేసి అధ్యేత అనిపించుకున్నవాడు, బ్రహ్మచారి, మాతృపితృభక్తుడైన జ్ఞాననిష్ఠుడు కూడా శ్రాద్ధ సంపత్తులనబడతారు. రోగి, అంగహీనుడు, అధికాంగుడు 1, కానుడు 2, ఓనర్భవుడు 3, అవకీర్ణాది ఆచార భ్రష్టులు శ్రాద్ధ యోగ్యులు కారు. 1 సభ్య, అవసధ్య, ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు, పంచాగ్నులు. 2 పునర్భూకి పుట్టినవాడు. పునర్భూ అనగా వివాహానికి ముందే ఒక పురుషునితో లైంగిక బంధమున్న ఆడది. 3 బ్రహ్మచారిగా గురుకులంలో ఉన్నప్పుడే వీర్యస్థలనం జరిగిపోయినవాడు. శ్రాద్ధానికొక రోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి. ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండే నియమనియతుడై ఉండాలి. బ్రాహ్మణులు శ్రాద్ధదినం నాటి పూర్వాష్ట్రంలో వారు రావాలి. రాగానే గృహస్థు వారిచే అత్యంతాదరంతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండపెట్టాలి. విశ్వేదేవ లేదా ఆభ్యుదైక శ్రాద్ధానికి 2 బ్రాహ్మణులను, పితృపాత్రలో వీలైనంతమంది బ్రాహ్మణులను కూర్చుకోవాలి. లేదా విశ్వేదేవ పాత్రలుగా తూర్పు ముఖంగా 3 కూర్చుండబెట్టవచ్చు. శక్తిలేనివారు దీనికొకనిని తెచ్చి చేయించుకోవచ్చు. ఈ విధంగా మాతామహులకు కూడా కూర్చుండబెట్టవచ్చును. ఆ తరువాత బ్రాహ్మణులకు హస్తార్ఘ్యము, చేతులు కడుక్కోవడానికి నీరు ఆసనానికి కుశలను ఇచ్చి వారి అనుమతితోనే విశ్వేదేవాస అనే మంత్రంతో విశ్వేదేవతలనావాహనం చేసి భోజన పాత్రలో యవలను జల్లాలి. తరువాత పవిత్రయుక్త అర్ఘ్యపాత్రలో సం నో దేవి అనే మంత్రం ద్వారా నీటిని యవోసి అనే మంత్రం ద్వారా యవలను పోసి యాదివ్య మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో అర్యోదకాన్ని ప్రదానం చేసి గంధ, దీపక, మాల, హారాది ఆభూషణాలను, వస్త్రాలను వారికి దానం చేయాలి. తరువాత జంధ్యమునపసవ్యం చేసుకుని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి కుశలను అసంతస్త్వ అనే మంత్రంతో చేతబట్టుకుని పితరులను ఆవాహనం చేయాలి. అనంతరం పితృస్థానంలో ఆసీనుడైన భూదేవుని అనుమతిని తీసుకుని ఆయంతూ నః పితరః అనే మంత్రాన్ని పఠించాలి. పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యముంటుంది. ఇతర కార్యాల్లో యవలను వాడతారు. పితృగణాలకు తిలలతో అర్ఘ్యాన్నిచ్చిదానిని బ్రాహ్మణుడందుకోగా క్రిందపడిన జలాలను, వీటినే సంస్రవలంటారు. పితృపాత్ర అని వేరే ఒక గిన్నెను పెట్టి అందులో ఉంచాలి. దక్షిణాగ్రకుశ స్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్యః స్థానమసి అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పిన అర్ఘ్య పాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి.
అగ్నికరణకి అనుమతినివ్వమని ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శ్రాద్ధకర్త నేతితో కలిపిన అన్నాన్ని అగ్నికి ప్రదానం చేయాలి. పాత్రలో మిగిలిన అన్నాన్ని నెమ్మదైన మనసుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తీసి ఉంచాలి. స్తోమత కలిగిన వారు పితరుల భోజనానికే వెండి పాత్రలను ఉపయోగించాలి. పృథివీ తేపాత్రం అనే మంత్రంతో పాత్రలను అభిమంత్రితం చేసి ఇదం విష్ణుః అనే మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ మరింత శ్రద్ధగా గౌరవంగా బ్రాహ్మణుని బొటన వ్రేలి నందుకుని పితరులకు ఉద్దేశింపబడిన అన్నంలో దానిని పెట్టాలి. గాయత్రి మంత్రాన్ని మధువాత అనే మంత్రాన్ని పఠిస్తూ మధ్యలో ఆపి బ్రాహ్మణులను భోజనానికి కూర్చుని మౌనంగా భోంచేయమని ప్రార్థించి మరల ఆ మంత్రాలనే చదువుతుండాలి. మరల బ్రాహ్మణులను మొగమాట పడవద్దని ప్రార్థించాలి. క్రోధాది మనోవికారాలను మనసులోకి రానీకుండా ప్రశాంత మనస్కుడై శ్రద్ధ నిండిన గుండెతో వారికి వడ్డిస్తూ తొందర పెట్టకుండా మంత్రాన్ని జపిస్తూ ఓపికగా భోజనాలు పెట్టాలి. హవిష్యాన్నము, హోమగుండంలో వండబడిన అన్నం వారికి సమర్పించి వారు తృప్తిగా భోజనం చేసేదాకా పురుష సూక్తాన్ని, పవమాన సూక్తాదులను జపిస్తుండాలి. వారు తృప్తిగా భుజించాక మరల మధువాత మంత్రాన్ని పఠించాలి. మేము తృప్తిగా సుష్టుగా భోంచేశాము అని వారి చేత అనిపించుకుని వారు భుజించగా మిగిలిన అన్నాన్ని దక్షిణం వైపు తీసుకుపోయి తిలలను అందులో వేసి బ్రాహ్మణులు అన్నం తిన్న పాత్రలను వాటి ప్రక్కనే భక్తి మీరగా తెచ్చి ఆదరంగా ఉంచాలి. ఎందుకంటే ఆ క్షణంలో వారు మన ఊరి సామాన్య మానవులు కారు, పితృలోకం నుండి దిగివచ్చిన మన తండ్రులు, తాతలును. వారికి వేరువేరుగా ప్రక్షాళన జలాలనిచ్చి వెంటనే తుండుగుడ్డలను కూడా భక్తిగా ఇవ్వాలి. ఉచ్చిష్టానికి సమీపంలోనే పితరాదులకు మాతా మహాదులకు పిండ ప్రదానం చేయాలి. తరువాత బ్రాహ్మణులను ఆచమనం చేయవలసిందిగా ప్రార్థించాలి. తరువాత బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను చదువుగా శ్రాద్ధకర్త అక్షేమస్తు అంటూ బ్రాహ్మణుల చేతులలో నీరు పోసి తన సామర్థ్యానికి తగినట్లుగా దక్షిణలిచ్చి స్వధాం వాచయిష్యే అనాలి. వాచ్యతాం అంటూ వారు అనుమతినివ్వాలి. అప్పుడు శ్రాద్ధకర్త తన పితృదేవతలనుద్దేశించి స్వధా అనువాక్యాన్ని పలుకగా పితృదేవతల ప్రతిరూపమైన బ్రాహ్మణులు కూడా అదే వాక్యం ద్వారా అతనిని దీవిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త నీటిని భూమిపై వదలాలి. తరువాత విశ్వేదేవాహ ప్రియంతాం అంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతలను ఇలా ప్రార్థించాలి. దాతారో నోభివర్ధంతాం వేదాహ సంతతిరేవ చ శ్రద్ధాచనోమా వ్యగమద్ బహుదేయంచనో స్వితి ఆచార 99:26,27. తరువాత వాజే వాజే అనే మంత్రాన్నుచ్చరిస్తూ శ్రాద్ధకర్త ప్రసన్నంగా పితరులను యథాక్రమంలో విసర్జించాలి. మొదట్లో బోర్లించి పెట్టిన సంస్రవజలాలుండిన పాత్రను సరిచేసి చేతబట్టుకుని బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేసి వారిని వీడ్కొల్పాలి. వారితో బాటు కొంత దూరం నడచి వెళ్లి సాదరంగా సాగనంపాలి. తరువాత శ్రాద్ధ కర్మలో మిగిలిన భోజనాన్ని స్వీకరించి ఆ రాత్రి బ్రహ్మచర్యాన్నవలంబించాలి. వివాహాది శుభకార్యాలు చేసేటప్పుడు పితరులకు నంది ముఖ శ్రాద్ధాన్ని పెట్టాలి. వారికి పెరుగు, బదరీ ఫలం, యవమిశ్రిత అన్నంలతో పిండదానం చేయాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధం ఎవరో ఒకే ఒక వ్యక్తి నుద్దేశించి పెట్టేది. విశ్వేదేవరహితం, ఏకాన్న, ఏక పవిత్రకయుక్తమై ఉంటే చాలు. ఈ శ్రాద్ధానికి అవాహనం, అగ్నేకరణం కూడా అవసరం లేదు. జంధ్యాన్ని అపసవ్యం చేస్తే చాలు. బ్రాహ్మణులను పవిత్ర భూమిపై ఉపతిష్ఠతాం అంటూ కూర్చోమని ప్రార్థించాలి. అలాగే అభిరమేతాం అంటూ విసర్జన చేయాలి. బ్రాహ్మణులు అభిరతాః స్మ అనే వచనాన్ని చెప్పాలి. సపిండీకరణ శ్రాద్ధంలో శ్రాద్ధకర్త తిలలతో గంధ మిశ్రిత జలాలతో 4 పాత్రలను నింపి ఉంచాలి. ఇవి పితరులకే ప్రత్యేకంగా విధించబడినవి. ఇవి కాక విశ్వేదేవులకు 2 పాత్రలుండాలి. పితృపాత్రలలో దానిని ప్రేతపాత్రగా ప్రత్యేకంగా ఉంచి దానిని అర్ఘ్య ప్రదానానికి వినియోగించాలి. తరువాత శ్రాద్ధకర్త ఆ పాత్రలోని కొంత జలాన్ని మిగిలిన 3 పాత్రలలోని నీటితో కలిపి పూర్వంలాగే అర్యాది క్రియలను సంపన్నం చేయాలి. ప్రేతపిండాన్ని యసమాన తో మొదలయ్యే 2 మంత్రాలను చదువుతూ 3 భాగాలుగా చేసి పితరుల పిండాలతో కలపాలి. దీని తరువాత ఏకోద్దిష్టంగా స్త్రీకి పిండాన్ని పెట్టాలి. 1 ఏడాదికి లోపే పెట్టు సపిండీకరణలో కూడా ఏడాది పూర్తయ్యాక పెట్టు విధంగానే సాన్నోదక కుంభాన్ని ప్రతి మాసం బ్రాహ్మణునకు యథాశక్తిగా దానం చెయ్యాలి. పితరులకు సమర్పితమైన పిండాన్ని ఆవు, బ్రహ్మ,
బ్రాహ్మణుడు. అగ్ని, జలం వీటిలో దేనికైనా అర్పించవచ్చును. హవిష్యాన్నంతో శ్రాద్ధం పెడితే నెల రోజులకు సరిపడా అన్నం తిన్న తృప్తిని, పాయసంతో పెడితే ఒక ఏడాది బాటు భోం చేసిన తృప్తిని పితృగణాల వారు పొందుతారు. మృత వ్యక్తులకి ప్రత్యేకంగా కృష్ణ చతుర్దశి నాడు శ్రాద్ధం పెట్టిన వానికి జీవితకాల పర్యంతమూ ఉత్సాహ, శౌర్య, క్షేత్ర, శక్తి సుఖాలుంటాయి. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. ఇక్కడ మృత వ్యక్తులనగా శ్రాద్ధకర్తకు ఊహ తెలిసాక మృతులైన వారు కావచ్చు. విధిపూర్వకంగా అన్ని నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం పెట్టిన వానికి పుత్ర సంతతి, సర్వజన శ్రేష్ఠత, సౌభాగ్యం, సమృద్ధి, ప్రముఖత, మాంగలిక దక్షత, ప్రాముఖ్యము అనే మాటను వాడాలి. అభీష్టకామనల పూర్తి, వాణిజ్యంలో లాభం, నిరోగత, యశం, శోకరాహిత్యము, ధనం, విద్య, వాక్సిద్ధి, పాత్రత, గోసంపద, అశ్వాల కలిమి, దీర్ఘాయువు ఇవన్నీ కలిగి దేహాంతంలో మోక్షము లభిస్తుంది. కృత్తిక నుండి భరణి దాకా ప్రత్యేక నక్షత్రంలోనూ శ్రాద్ధ కార్యాలను చేసిన వానికి ఇహలోకంలో వస్త్ర, భవనాదులు, సర్వసుఖ సాధనాలు పుష్కలంగా లభిస్తాయి. పితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యులు. వీరు తమ శ్రాద్ధకర్తకు ఆయువు, సంతతి, ధనం, విద్య, రాజ్యం, సర్వసుఖాలు, స్వర్గం, తరువాత మోక్షం కూడా ప్రసాదించగలరు. అధ్యాయం 99. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 71. శ్రాద్ధాధికారులు, దాని సంక్షిప్త విధి, మహిమ, ఫలాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.